గాఢ నిద్రలో సుఖాన్ని అనుభవించేది ఎవరు? ఓ పిప్పలాద మహర్షి మనిషి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ అనుభూతి, సుఖాన్ని అనుభవించేది ఎవరు అని గార్గ్యుడు ప్రశ్నిస్తాడు. దానికి పిప్పలాద మహర్షి ఈ క్రింది శ్లోకం ద్వారా తెలియజేస్తాడు. సయదా తేజో సాభిభూతో భవతి అత్రైష దేవం స్వప్నాన్ నపశ్యత్యదా తదైతస్మిన్ శరీరే ఏతత్ సుఖం భవతి. అర్థం: తేజస్సు చేత ఆక్రమించబడినప్పుడు ఆ దేవత, మనస్సుని దేవతగా చెప్పుకున్నాం కదా, కలలు కనడు. సరిగ్గా అప్పుడే శరీరం నిద్ర సుఖాన్ని అనుభవిస్తుంది. దీనిని సుషుప్తావస్థ అంటారు. ప్రతిదినం నిద్రలో జరిగే చర్యల్లో చివరి ప్రక్రియ ఇదే. జాగృత్, స్వప్నావస్థల స్థితి ఏర్పడకపోయినా మనం ఉదయం నిద్రలేవగానే రాత్రి బాగా నిద్రపోయాను, చాలా సుఖంగా హాయిగా ఉంది అంటుంటాం. అయితే ఈ నిద్ర అనే సుఖాన్ని అనుభవించేది ఎవరు అనేదే ప్రశ్న. తేజస్సు చేత ఆక్రమించబడే మనస్సు అంటే ఏమిటి? దీనికి మండూక్యోపనిషత్ ఒక వివరణ ఇస్తుంది. అదేమిటో చూద్దాం. సుషుప్తావస్థకు 4 ముఖ్య లక్షణాలుంటాయి. అవి: 1. మొదటి స్థితిలో అనుభవాలు ఏమీ ఉండవు. ఇంద్రియాలు, చేతన, సుప్తచేతన, మనస్సు అన్నీ విశ్రాంతిలో మునిగి ఉండి బాహ్య జగత్తు అనుభవాలు ఉండవు. వాటి వల్ల ఏర్పడే కలలు కూడా ఉండవు. ఇది సుషుప్త్యావస్థ మొదటి దశ. రెండవ స్థితి ఎక్కడ అంటే దీని ఉనికి ఎక్కడ? నేను స్ఫురణలో సమస్తం నేను చైతన్యంలో లయించిన స్థితి. మూడవ స్థితి నిద్రిస్తున్నప్పుడు సమస్తం లయించి ఉన్నప్పటికీ పేరు పెట్టి పిలిచినప్పుడు చటుక్కున మేల్కొనే స్థితి ఇది. అంటే ఈ స్థితిలో నేను అనే స్ఫురణ మేల్కొనే ఉంటుంది. సాధారణంగా ఈ స్థితి మేల్కొనేటప్పుడు ఏర్పడే మొదటి స్థితి అనవచ్చు. నాలుగవ స్థితి గాఢ నిద్రలో నేను ప్రశాంతతని, సుఖాన్ని అనుభవించాను అని సాక్ష్యం చెప్పే స్థితి. ముఖ్యంగా ఈ స్థితి ఖచ్చితంగా చెప్తుంది మనస్సు లయించి శరీరం నిద్ర సుఖాన్ని అనుభవించింది అని. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.